Write a program based on the following instructions. So take an input from the user. So first వచ్చేసి యూజర్ నుంచి ఒక ఇన్పుట్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, స్కానర్ క్లాస్ ద్వారా మనము యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ రివర్స్ ద గివెన్ నెంబర్. సో ఏదైతే యూజర్ నుంచి ఇన్పుట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ ని మనము రివర్స్ చేయాలి నెంబర్ ని. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 76764 అనే నెంబర్ ని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఈ నెంబర్ ని మనం రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 464 అనే నెంబర్ వస్తుంది. సో ఇది మనము లాజిక్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మనము 764, సో దీంట్లో నుంచి 4 తీసుకోవాలి, దాని తర్వాత 6 తీసుకోవాలి, దాని తర్వాత 7 తీసుకోవాలి. సో మనము లాస్ట్ డిజిట్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము, మాడ్యులస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసి మనము విత్ ద హెల్ప్ ఆఫ్ రిమైండర్ తో మనము తీసుకుంటాము. సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం దాన్ని, ఇంట్ ఆర్ ఈక్వల్ టు n. సో ఇది ఏదైతే ఉందో నెంబర్ 764 నెంబర్ మాడ్యులస్ 10. సో ఇలా మాడ్యులస్ 10 చేసినప్పుడు మనకి ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, రిమైండర్ లో 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ 4 ఏదైతే ఉందో అది మనము రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయడానికి లాజిక్ ఏంటంటే లైక్ ఫస్ట్ రివర్స్ వాల్యూ వచ్చేసి మనము 0 కన్స్ట్రక్ట్ చేయాలి. సో రివర్స్ వాల్యూ మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, 0. సో రివర్స్ ఇంటూ అంటే 0 ఇంటూ 10 ప్లస్ ఆర్. సో ఇక్కడ మనకి 0 ఇంటూ 10, సో మాడ్యులస్ కాదు ఇది, 0 ఇంటూ 10 ప్లస్ ఆర్. సో 0 ఇంటూ 10 ఎంత, 0 ప్లస్ ఆర్. సో ఆర్ వాల్యూ ఎంత మనకి 4. సో ఇక్కడ మనకి టోటల్ గా రివర్స్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. నెక్స్ట్ సో మనం ఏదైతే ఈ 4 వాల్యూ కౌంట్ తీసుకున్నామో అది వచ్చేసి డిలీట్ చేయాలి. ఆల్రెడీ అది మనం తీసేసుకున్నాం కాబట్టి అది డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, డివిడెంట్ తీసుకొని దాన్ని ఏదైతే క్వోషియంట్ ఉందో ఆ క్వోషియంట్ మనం n లో స్టోర్ చేసేస్తాము. సో n ఈక్వల్ టు n బై 10. సో ఇక్కడ వచ్చేసి సో 764 బై 10. సో మన క్లాస్ లో n లో స్టోర్ అయ్యే వాల్యూ వచ్చేసి 76. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చేసి రిమైండర్ ఉంటుంది, క్వోషియంట్ వచ్చేసి 76 ఉంటుంది. మనం డివైడింగ్ చేస్తున్నప్పుడు క్వోషియంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకా కండిషన్ మనకు ఫెయిల్ అవ్వదు. సో అలా మనము నెక్స్ట్ వాల్యూస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాము. అలా మనకి లాస్ట్ లో 764 ఏదైతే వాల్యూ ఉందో దాని రివర్స్ వాల్యూ 464 వస్తుంది. సో దీనికి మనం ప్రోగ్రామ్ రాసుకుందాం. సో స్కానర్ క్లాస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఇది యూజర్ కి ఇన్పుట్ తీసుకోవడం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజర్ కి ఒక నెంబర్ ని ఎంటర్ చేయడానికి ప్రింటింగ్ స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఎంటర్ ది నెంబర్. సో ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ నెంబర్ వచ్చేసి మనము n దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, sc డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ సో అట్ ద లాస్ట్ మనకు ఈ n వాల్యూ అనేది 0 అవుతుంది. సో దానికోసం నేను ముందే ఒక టెంప్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను, టెంప్ ఈక్వల్ టు n. సో ఇక్కడ వచ్చేసి మనము లాజిక్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనం ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనము కండిషన్ అనేది తెలీదు. సో ఎప్పుడైతే మనకు స్పెసిఫిక్ గా కండిషన్ అంటే ఎగ్జాక్ట్ కండిషన్ తెలియనప్పుడు మనం ఏం చేస్తాము, వైల్ లూప్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా నేను వైల్ లూప్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో n గ్రేటర్ దాన్ 0. సో దీంట్లో వచ్చేసి మనం ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం రిమైండర్ లో కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. అంటే r అనే వేరియబుల్ తీసుకొని n మాడ్యులస్ 10. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రివర్స్ వాల్యూ ని తీసుకోవాలి కదా, రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. నెక్స్ట్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో అది ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ కాబట్టి రివర్స్ ఫార్ములా అనేది అప్లై చేసాం కాబట్టి డిలీట్ చేసేసేయాలి. సో అలా డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, క్వోషియంట్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. అంటే ఏదైతే రిమైండర్ వచ్చిన వాల్యూ తీసేసుకోవాలంటే డివైడ్ చేస్తే మనం ఏమవుతుంది, ఇక్కడ మనకి క్వోషియంట్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రివర్స్ వాల్యూ మనము ముందే 0 కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇంట్ రివర్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఇక్కడ వచ్చేసి రివర్స్ ఆఫ్ సో ఏ నెంబర్ ని, సో n అని ఇక్కడ తీసుకోవచ్చు, బట్ అట్ ద లాస్ట్ మనకి n వాల్యూ అనేది టెంప్ లో n వాల్యూ వచ్చేసి 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనము టెంప్ అని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. టెంప్ ఈస్ సో దేంట్లో స్టోర్ అవుతుంది కంప్లీట్ గా మనకి రివర్స్ అనే వేరియబుల్ లో rev. ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. రన్ యాస్ జావా అప్లికేషన్. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ 2 డిజిట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. 32 అనే నెంబర్ ని తీసుకుంటున్నా. సో మనకు రివర్స్ వాల్యూ ఎంత రావాలి, 23. సో రివర్స్ ఆఫ్ 32 ఈస్ 23. సో ఎలా అనలైజ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. ఆ నెంబర్ అనేది n వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఇది వచ్చేసి 32. సో టెంప్ ఈక్వల్ టు n అంటే ఇక్కడ కూడా మనకి 32 అనేది స్టోర్ అవుతుంది టెంప్ వేరియబుల్ లో. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి వైల్ n గ్రేటర్ దాన్ 0. సో n వాల్యూ ఎంత ఉంది మనకి, 32. సో 32 గ్రేటర్ దాన్ 0. ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అవుతున్నప్పుడు మనకి బ్లాక్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో ఇక్కడ ఏంటి మనకి 32 r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. 32 మాడ్యులస్
10. సో మనకు మాడ్యులస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది. సో ఆ రిమైండర్ ఏంటి, మనకి ఇక్కడ 2 ఉంటుంది. సో r లో మనకి 2 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ r. సో రివర్స్ వాల్యూ ఎంత మనకి 0 ఇంటూ 10 ప్లస్ r. సో r లో మనకి ఎంత ఉంది, 2 ఉంది. సో 0 ఇంటూ 10 ఎనీథింగ్ మల్టిప్లై ఇంటూ 0 మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో లాస్ట్ లో మనకి 0 ఇంటూ 10 0 ప్లస్ 2. సో రివర్స్ వాల్యూ మనకి ఇక్కడ ఏముంటుంది, 2 ఉంటుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. సో ఇక్కడ ఏమవుతుంది మనకి n ఈక్వల్ టు, సో ఫస్ట్ మనకు వాల్యూ ఎంత ఉంది, 3 బై 10. సో మనకి దీంట్లో ఏంటంటే కోషంట్ తీసుకోవాలి. సో కోషంట్ మనకి 3 ఉంటుంది. సో అది వచ్చేసి n వాల్యూ లో 3 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 3 గ్రేటర్ దాన్ 0 ఇంట్ r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకి r ఈక్వల్ టు n వాల్యూ ఎంత ఉంది, 3 మాడ్యులస్ 10. సో న్యూమరేటర్ డినోమినేటర్ కన్నా మనకి స్మాల్ ఇంటీజర్ ఉంది. సో అప్పుడు మనము డైరెక్ట్ గా స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 3 కన్స్ట్రక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో రివర్స్ వాల్యూ, సో రివర్స్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మనకి రివర్స్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 ఇంటూ 10 ప్లస్ 3. సో 2 ఇంటూ 10 ఎంత, 20 ప్లస్ 3 ఎంత, 23. సో మనకి రివర్స్ వాల్యూ లో ఇప్పుడు ఎంత ఉంది, 23 వాల్యూ ఉంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. సో n ఈక్వల్ టు n వాల్యూ మనకి ఎంత ఉంది, 3 ఉంది, 3 బై 10. సో ఎప్పుడైతే మనము డివిడైన్ చేస్తున్నామో అప్పుడు మనకి క్వశ్చన్ కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ న్యూమరేటర్ డినోమినేటర్ కన్నా చిన్నగా ఉంది, చిన్న ఇంటీజర్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ గా 0 కన్సిడర్ చేసుకోవచ్చు. సో n వాల్యూ లో మనకి ఇప్పుడు ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా ఈ బ్లాక్ లో, లేదు. సో బ్యాక్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది, 0 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి ఈ బ్లాక్ బయటికి వచ్చేస్తుంది పాయింటర్. సో తర్వాత ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ రివర్స్ ఆఫ్ టెంప్ వాల్యూ. సో ఇక్కడ మనం n వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, లాస్ట్ లో మనకి n వాల్యూ అనేది 0 అయింది. సో అదే మనకి ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి ముందే నేను టెంప్ వాల్యూలో n వాల్యూ అనేది స్టోర్ చేసుకున్నా. సో రివర్స్ ఆఫ్ 3 2 ఈస్ రివర్స్. సో రివర్స్ వాల్యూ ఫైనల్ గా వేరియబుల్ లో ఏం స్టోర్ అయిపోయింది, మనకి 2 3 అని స్టోర్ అయిపోయింది. సో ఫర్ మోర్ క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.